పోలీసుల కేసు నమోదుతో బుక్ మై షోకు వెనక్కి తగ్గింది. సన్బర్న్ ఈవెంట్ టికెట్ విక్రయాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా అనుమతి లేకుండా టికెట్లు విక్రయించినందుకు బుక్ మై షోపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే బుక్ మై షో సన్బర్న్ నిర్వాహకులకు పోలీసులు నోటీసులు పంపించారు. పోలీసుల ఆదేశాలతో బుక్ మై షోలో సన్బర్న్ షోను తీసేసింది యాజమాన్యం. మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అప్డేట్స్ ఏంటి? సన్బర్న్ వేడుకల పైన సన్బర్న్ కి సంబంధించి అనుమతులు లేకుండానే టికెట్లు అమ్మకాలు చేస్తున్నారనేటువంటి కథనాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో పోలీసులు కూడా దానిపైన సీరియస్ గా పరిగణలోకి తీసుకొని సన్బర్న్ యాజమాన్యంతో పాటు ఇప్పటికే ఆ బుక్ మై షోకు సంబంధించినటువంటి నోడల్ ఆఫీసర్ పై కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో పోలీసులు కేసు నమోదుతో ఇప్పటికే బుక్ మై షో వెనక్కి తగ్గిందని చెప్పుకోవచ్చు. సన్బర్న్ ఈవెంట్ టికెట్లు విక్రయాలు నిలిపివేస్తూ కూడా బుక్ మై షోలో ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళు పెట్టడం జరిగింది. అనుమతి ఇవ్వకుండానే టికెట్లు విక్రయం జరిపినందుకు ఇప్పటికే బుక్ మై షో పై కేసు నమోదు చేయడం, అందులో భాగంగా నిర్వాహకుడు సుమన్ పై కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. బుక్ మై షోలో సన్బర్న్ టికెట్లు ఇప్పుడు కనిపించలేదు, కానీ ఆల్రెడీ టికెట్లు కొన్న వాళ్ళు రిటర్న్ చేస్తామంటూ కూడా వాళ్ళు హామీ ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. ఒకవేళ రిటర్న్ చేయకపోతే మరోసారి కేసు నమోదు చేస్తాం, ఎవరైనా బాధితులు కంప్లైంట్ చేస్తే చీటింగ్ కేసు కింద కేసు నమోదు చేస్తామనేటువంటి అంశాన్ని అయితే మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. ప్రస్తుతం మాదాపూర్ లో సన్బర్న్ ఈవెంట్ కోసం వాళ్ళు అప్లికేషన్ పోలీసులకు పెట్టుకున్నప్పటికీ కూడా పోలీసులు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే సరైనటువంటి కారణాలు చూపలేదు. మరోవైపు ఎక్సైజ్ నుంచి కూడా వాళ్ళు క్లియరెన్స్ తెచ్చుకోలేదు. ఎక్సైజ్ పర్మిషన్స్ లేకుండానే లాండ్ ఆర్డర్ పోలీసుల పర్మిషన్ కోసం రావడం జరిగింది. కానీ ఎక్సైజ్ పర్మిషన్ తర్వాత లాండ్ ఆర్డర్ పోలీసులు పర్మిషన్ ఇస్తారు. అలా వీళ్ళు ఎక్సైజ్ పర్మిషన్ లేకుండా అప్లికేషన్ పెట్టుకోవడంతో దాన్ని రిజెక్ట్ చేశామంటూ కూడా నిన్న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో నిన్న అడిషనల్ డీసీపీ మాదాపూర్ అడిషనల్ డీసీపీ కూడా స్పష్టంగా చెప్పినటువంటి మాట. కాబట్టి సన్బర్న్ ఈవెంట్ అయితే మాత్రం తెలంగాణలో హైదరాబాద్ లో రద్దయింది. దీన్ని వైజాగ్ లో పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు